వరప్రసాద్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తన లేఖ ద్వారా పార్టీ అధ్యక్షుని వివరించారు. మొత్తం మీద గుంటూరులో ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తూ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రస్తుతమైన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఎస్ రామారావు జైన్ అవుతున్నారు. రామారావు, గుంటూరు జిల్లాలో డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు రాజీనామా చేశారు? వైసీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలేంటి? గత కొంతకాలంగా కూడా డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన గత కొంతకాలంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన 2004, 2009లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మంత్రి కూడా పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీలోకి వచ్చారు, 19లో వైసీపీలోకి వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్సీగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయనని కొంతకాలంగా చూసుకున్నట్టయితే పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన తాడికొండ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తాను, ఆ సీటు వస్తుందని ఆయన మొదట ఆశించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే తాడికొండ ఎమ్మెల్యేగా ఉండాలని పై వేటు వేశారో అప్పుడు ఆయనను పార్టీ అధిష్టానం తాడికొండ నియోజకవర్గ కన్వీనర్ గా నియమించింది. దాంతో తాను తాడికొండ నుంచి మళ్లీ పోటీ చేయడానికి ఆయనని భావిస్తారు. అయితే అనూహ్యంగా ఒక 3 నెలల తర్వాత మళ్లీ ఆయన అక్కడ సమన్వయకర్తగా తీసేసి కత్రపు సురేష్ ని సమన్వయకర్తగా నియమించడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీకి కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ పార్టీకి అయితే మాత్రం రిజైన్ చేయలేదు. అదేవిధంగా తాడికొండలో జరిగినటువంటి సభలో ఏదైతే కత్రపు సురేష్ కాదని మళ్లీ మాజీ హోంమంత్రి సుచరితకి తాడికొండ టీడీపీ వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడికొండలో జరిగిన సభలో కూడా తాను ముఖ్యమంత్రిని కలవాలి అంటే కలవని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి నేతలందరికీ చెప్తున్నా, ఒక్కసారి సీఎం జగన్ తో నన్ను కలిసి ఏర్పాటు చేయండి అని కూడా ఆయన డైరెక్ట్ గా మీటింగ్ లోనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల క్రితం సత్తెనపల్లిలో కూడా అంబటి రాంబాబుతో పాటు ఆయన పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఒక కామెంట్ చేశారు, తాను పార్టీలో కొంత సైలెంట్ గా ఉన్నాను, అంబటి రాంబాబు చొరవతోనే తాను మళ్లీ ఈ రోజు మీటింగ్ కి రావాల్సి వచ్చింది, మళ్లీ పార్టీలో యాక్టివ్ గా ఉంటాను, ప్రచారం చేస్తానని చెప్పారు. సో దాంతో ఆయన పార్టీని వీడరు అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్టయింది. ఆయన ఆ సభలో మాట్లాడటంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీని వీడడం అని అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నేరుగా లేఖ రాశారు. తాను పార్టీ సభ్యత్వానికి అలాగనే గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే వరుసగా గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే సీఎం జగన్ గుంటూరులో నేమంతా సిద్ధం సభ సమయంలోనే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఎన్ని కృష్ణ అలాగే ఆయన భర్త సురేష్ ఇద్దరు కూడా పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. అలాగే కొన్నూరుకు సంబంధించి రా వెంకటరమణ గతంలో వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ వర్గీయులతో టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్. సో కంటిన్యూగా గుంటూరు జిల్లాలో కీలక నేతలందరూ కూడా పార్టీకి దూరం అవటం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రామ్దాస్ రైట్. అయితే పార్టీ ఎలాంటి దృష్టి సారించింది అంటే సరిగ్గా ఎన్నికల సమయం, నామినేషన్ల గడువు కూడా ముగిసింది, నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. సరిగ్గా ఈ సమయంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం పట్ల పార్టీ ఎలాంటి దృష్టి సారించింది? సో ఇప్పటికైతే తన రాజీనామా ఆమోదించాలని ఆయన సీఎం జగన్ కి లేఖ రాయటం జరిగింది. అలాగనే పార్టీలో తనకున్నటువంటి ప్రాధాన్యత, తాను ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ప్రెజెంట్ అయితే మాత్రం ఎవరికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా పార్టీని వెళ్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని వైసీపీ నేతలు బుజ్జగించారు. ఎందుకంటే ఆ గతంలో కూడా ఏదైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఆయన పార్టీని వేడతారన్న ఒక ఇండికేషన్ అయితే వచ్చిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఆయన ఇంటికి వెళ్లారు, మాట్లాడారు, మళ్ళీ పార్టీలో అతను ప్రచారంలోకి తీసుకొని కూడా రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు బుజ్జగించడంతో కొంత దారిలోకి వచ్చినట్టే కనిపించారు. కానీ ఆయన అయితే మాత్రం తన మనసులో తనకు ఈసారి ఎక్కడా పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోవటం అనేది ప్రధానంగా ఆయన్ని తీవ్రంగా బాధించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే కంటిన్యూగా పోటీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించి కూడా మళ్ళీ తీసేశారు. అది ప్రధానంగా అవమానంగా ఆయన భావించడం జరిగిందని ఆయన అనుచరులు చెప్తున్నారు.
అలాంటి సీనియర్ నేతకి కనీస ప్రాధాన్యత కానీ కనీస గుర్తింపు కానీ ఇవ్వకపోవటం అనేది సో ఆయన రాజీనామాకి కారణమని కూడా చెప్తున్నారు. వైసీపీ పార్టీ నేతలకు కూడా ఆయన ఇదే క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. తన అవసరం పార్టీకి లేనప్పుడు పార్టీలో ఉన్నందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అందుకే తాను రాజీనామా చేస్తానని వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో ఆయన చెప్పారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. తానైతే మాత్రం చాలా కాలం ఎదురు చూశాను, ఎదురు చూసిన తర్వాత కూడా తనకి కనీస రెస్పాన్స్ రావట్లేదు. అలాగే తన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, తనని ఉపయోగించుకునే తీరు కావచ్చు, పూర్తిగా అక్కడ పార్టీలో అయితే విలువ లేకుండా పోయిందన్న ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్టు చెబుతున్నారు రామదాస్. ఫర్ ద అప్డేట్ రామారావు, ఇది గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా చేశారు. దీంతో పార్టీ దానిపై దృష్టి సారించింది.